గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అమ్మా! పెద్దగా వినిపించిన ఆ కేకకి వంటగదిలో ఉన్న వసంత ఉలిక్కిపడి కంగారుగా యువతలకు వచ్చింది. కొడుకు చేతిమీద దెబ్బని గమనించి, ఎక్కడ పడ్డావు? ఎలా తగిలింది? ఆదుర్దాగా అడిగింది. మన వీధి మొదట్లోనే బైకుకి కుక్కపిల్ల అడ్డం వస్తే తప్పుకోబోయి పడ్డాలే. బండికేం కాలేదుగాని షాపు అక్కడేగా, ఒకసారి చూడమని మెకానిక్‌కి ఇచ్చి నడిచి వచ్చేశా అన్నాడు. గ్రౌండ్‌లో పడ్డావేమో అనుకున్నాను అంటూ అతని చేతిమీద గాయాన్ని శుభ్రంగా కడిగి మందు రాస్తూనే, పడితే దెబ్బలు తగలటమే కాదు, పోలీసులు కంటపడితే కేసు పెడతార్రా, బండి నడపొద్దు అంటే వినవు కదా అని చిరాకు పడింది. అప్పుడే గుర్తొచ్చినట్లుగా, అవును, నువ్వొక్కడివే వచ్చావ్, బాబు ఏడీ అని అడిగింది. అన్నయ్యకి హైస్కూల్ ఫ్రెండొకడు కనిపించాలే, అతనితో కబుర్లు చెప్పుకొని తీరిగ్గా రమ్మని నేను బండి మీద వచ్చేశాను కోపంగా చెప్పాడు. అతని తీరు చూసి రన్నింగ్ రేసులో ప్రైజు రాలేదని వసంత ఊహించింది. కొడుకు తలమీద చేయి వేసి నిమురుతూ, బాగా అప్సెట్ అయినట్లున్నావ్, పోటీలో ఎంతోమంది పాల్గొన్నా గెలిచే అవకాశం ఏ ఒక్కరిద్దరికో ఉంటుంది. అంతేగా, ప్రైజు రాలేదని బాధపడకూడదమ్మా, పాల్గొనటమే ముఖ్యం అనుకోవాలి గాని అన్వయంగా అంది. నాకు ప్రైజు రాలేదని నీకెప్పుడు చెప్పానమ్మా, నేను ఫస్టొచ్చాను అంటూ జేబులో నుండి పతకం తీసి తల్లి చేతిలో పెట్టాడు. వసంత ఆశ్చర్యంగా చూసింది. ఫస్టొచ్చినా ఎందుకలా ఉన్నాడు? ఆమెకేం అర్థం కాలేదు. ఏమిట్రా బుజ్జీ, ఈ మాట ఇంత ఆలస్యంగానే చెప్పటం? ఆనందంగా అంటూ కొడుకును దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ, బండి మీద నుండి పడినందుకు బాగా కంగారు పడ్డావు అవునా అని అడిగింది. బుజ్జి కాదన్నట్టుగా తలూపుతూ, అన్నయ్య అయితే నేను గెలవననే అనుకున్నట్లున్నాడు. పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ వాటమిని ఎదుర్కోగలిగే గుండెదిటవు ఉండాలట. ఈరోజు పొద్దుటి నుంచి ఈ మాట ఎన్నిసార్లు చెప్పాడో. నన్ను నిరుత్సాహపరచడానికే అలా చెప్పి ఉంటాడని నాకిప్పుడు అనిపిస్తోంది అన్నాడు. చచ, ఏం మాటలురా అవి? కిందటిసారి కొద్దిలో తప్పిపోయిందని నువ్వెంత బాధపడ్డావో వాడికి తెలుసుగా. అందుకే ఏం జరిగినా కుంగిపోకుండా ఉంటావని ధైర్యం చెప్పడానికి అలా అని ఉంటాడు. తనకి ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నా ఇన్ని రోజులుగా నిన్ను ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌కి తీసుకెళ్తూ నీ వెంటే ఉంటున్నాడు కదరా, కోప్పడుతున్నట్లుగా అంది వసంత. నువ్వెప్పుడూ ఇంతేనమ్మా, నేనేం చెప్పినా అన్నయ్యనే సమర్థిస్తావు. పైగా పెద్దవాడని వాడినేమీ అనకూడదంటూ నాకు నీతులు చెబుతావే తప్ప తననేమీ అనవు. అసలు ఈరోజు ఏం చేశాడో తెలుసా అమ్మా? బుజ్జి గొంతు బొంగురుపోయింది. కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. వసంత ఆశ్చర్యంగా బుజ్జి చేయి పట్టుకొని, ఏం జరిగిందిరా లాలనగా అడిగింది. బుజ్జి కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు. మేమిద్దరం బండి మీద వెళ్ళామా, పార్కు ఇంకా 10 అడుగుల దూరం ఉండగానే మా ఫ్రెండ్స్ నలుగురు కనిపిస్తే, వాళ్ళతో నువ్వెళ్ళరా, ఇప్పుడే చాన్నాళ్లకు నా హైస్కూల్ ఫ్రెండొకడు కనిపించాడు, పలకరించి వచ్చేస్తానంటూ నన్ను అక్కడే దింపేసి వెళ్ళిన వాడు ఎప్పుడు తిరిగొచ్చాడో తెలుసా అమ్మా? బుజ్జి గొంతు మళ్ళీ బొంగురుపోయింది. ఒక క్షణం ఆగి సర్దుకొని మళ్ళీ చెప్పాడు. సెకండ్ వచ్చిన నా ఫ్రెండ్ నిఖిల్ లేడు, వాళ్ళన్నయ్యే వాడికి షూస్ తొడగటం దగ్గర్నుండి అన్నీ చూసుకుంటూ సపోర్టివ్‌గా ఉండటమే కాదు, వాడు పరిగెడుతున్నప్పుడు పేరు పెట్టి పిలుస్తూ కమాన్ కమాన్ అంటూ ఎంతో హుషారు చేశాడో. అలా అందరికీ ఇంట్లో వాళ్ళున్నారు. అన్నయ్య ఏమో దగ్గర లేకుండా వెళ్ళిపోవడమే కాదు, అన్ని రౌండ్సు పూర్తయి బహుమతులివ్వడం కూడా పూర్తయ్యాక అప్పుడు నిదానంగా వచ్చి సారీరా అన్నాడు. నాకెంత బాధగా ఉంటుందో చెప్పమ్మా. బాబీ అలా ఎందుకు చేశాడో ఆలోచిస్తున్నట్లుగా అంది వసంత. ఎందుకేమిటి, వాడికి నాకంటే తన ఫ్రెండే ముఖ్యం. తిరిగొచ్చాక అన్నయ్యకి నా ఫ్రెండ్స్ నేను ఫస్టొచ్చిన సంగతి చెప్పి కూల్ డ్రింక్స్ తెప్పించమని అడిగితే, డబ్బంతా ఖర్చయిపోయింది, రేపు మీ అందరికీ పార్టీ ఇస్తా అని సింపుల్‌గా చెప్పేశాడు. నువ్విచ్చిందంతా ఆ ఫ్రెండ్‌తో ఏ రెస్టారెంట్‌కో వెళ్ళి ఖర్చు చేసేశాడన్నమాట. నాకు చాలా అవమానంగా అనిపించింది. అందుకే ఆ ఫ్రెండ్‌తో మరి కాసేపు మళ్ళీ కాలక్షేపం చేసిరా అని చెప్పి బండి మీద నేనొచ్చేశాను. ఉక్రోషం, రోషం బుజ్జి మాటల్లో కలగలిశాయి. వసంత నిట్టూర్చింది. ఊరుకో, బాబీని నేనడుగుతాగా, వాడలా చేయటం నిజంగా తప్పే అంటూ భుజం తట్టి అనునయించింది. అదిగో తలుపు చప్పుడయింది.
బాబీ వచ్చినట్లున్నాడు. గట్టిగా అడుగుతాలే అంటూ వసంత బెడ్రూమ్ కర్టెన్ సవరిస్తూ బయటకు వచ్చింది. బాబీ తన చేతిలోని ప్యాకెట్‌ను డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే వసంత ఏంటది? అంది ముభావంగా. బుజ్జికి ఇష్టమని హల్వా తెచ్చాను. అమ్మా! మొత్తానికి తమ్ముడు సాధించాడు. ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు. బాగా ప్రాక్టీస్ చేసినందుకు ఫలితం దక్కింది. బండి లేదు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా? అవునన్నట్లుగా తలూపిన వసంత బాబీని నిశితంగా చూస్తూ స్వీట్ తేవటానికి నీకు డబ్బెక్కడిది? అడిగింది. తల్లివైపు కొంచెం ఆశ్చర్యంగా చూసి సర్దుకొని రహీం మనకి తెలిసినవాడేగా, అతని షాపులోనే. పర్సు మర్చిపోయానని రేపు ఇస్తానని చెప్పి తీసుకువచ్చాను అని. ఎందుకమ్మా అదోలా ఉన్నావ్? బుజ్జి ఫస్టొచ్చినందుకు ఆనందంగా ఉండాలి గాని అంటూ తల్లిని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో చేయి పట్టుకొని కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు. ఫస్టొచ్చిన ఆనందం బుజ్జి మొహంలోని కనిపించక నేను ఇలా ఉన్నాను అంటూ వసంత నిట్టూర్చింది. నాకు 2 రోజులుగా ఒంట్లో బావుండకే కదా నిన్నొక్కడిని బుజ్జి వెంట పంపించాను. నువ్వు సమయానికి వాడి దగ్గర ఉండకుండా ఫ్రెండ్ కనిపించాడని వెళ్ళిపోతావా? ఈ జిల్లా స్థాయి హైస్కూల్ పిల్లల పోటీకి వచ్చే సంవత్సరం నాటికి వాడికి అవకాశం ఉండదు కదా. ఎలాగైనా సాధించాలని ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ కష్టపడ్డాడా? అనుకున్నది సాధించగలిగినా వాడి మొహంలో ఆనందమే లేదు. నువ్వు చేసిన పనికే ఎక్కువ బాధపడ్డాడు తెలుసా? తల్లి కళ్ళల్లోని తడిని గమనించిన బాబీ కలవరపడుతూ అమ్మా! తమ్ముడు అంటూ ఏదో చెప్పబోతుండగా చాల్లే నువ్వేం చెబుతావో తెలుసు అంటూ వసంత విసురుగా అంది. మీ ఇద్దరికీ తప్పు వాడిదేనంటూ ఫిర్యాదులు చేసుకోవటం మామూలేగా. వాడికంటే 4 ఏళ్లు పెద్దవాడివి. అయినా నీకు బాధ్యత తెలియటం లేదు. ఎప్పుడూ ఇద్దరి మధ్య గొడవలే. సర్ది చెప్పడం నా వల్ల కావడం లేదు. ఎవరో ఒకరు హాస్టల్లో ఉంటే సరిపోతుంది. మీ నాన్న క్యాంపు నుండి రాగానే నేనిదే చెప్పాలనుకుంటున్నాను. చెప్పు, నువ్వా తమ్ముడా ఎవరు హాస్టల్లో చేరతారు? బాబీ చిన్నబుచ్చుకున్నట్లుగా తలంచుకొని మెల్లగా అన్నాడు. బుజ్జి వాళ్ళ స్కూల్ హాస్టల్లో భోజనం అసలు బావుండదనేగా. సుధాకర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి చేర్పించిన వారానికి తిరిగి వచ్చేశాడు. నేనే మా కాలేజీ హాస్టల్లో ఉంటాలే. ఏం మీ కాలేజీ హాస్టల్లో తిండి బ్రహ్మాండంగా ఉంటుందనుకుంటున్నావా? కాదమ్మా, మనింట్లోనే అన్నీ బావున్నా తమ్ముడు తినేది అంతంత మాత్రమా? ఇక హాస్టల్ తిండికి మరీ పాడైపోతాడని, నేనైతే సర్దుకోగలనని నసుగుతూ అన్నాడు. ఆహా! తమ్ముడంటే అంత అభిమానం ఉందా? మరి కొంచెం సఖ్యంగా ఉండండిరా అంటే ఎందుకు వినిపించుకోరు? ఇద్దరూ అంతే. నువ్వు ఎప్పుడూ వాడిని ఏడిపిస్తూ పైగా సరదాకే అంటావ్ అసహనంగా అంది. తమ్ముడంటే చిన్నవాడు. నేను ఏదైనా సరదాగా అన్నా అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకుంటాడు. నువ్వు కూడా నన్నలా అంటున్నావేమిటమ్మా? బాబీ గొంతు దుఃఖాన్ని అదిమిపెడుతున్నట్లుగా గద్గదమైపోయింది. నేను ఈ మధ్య తమ్ముడితో వాడేం అన్నా కూడా గొడవ పడటం లేదు. నువ్వు గమనించలేదేమో గాని నాన్నతో పెదనాన్నగారింటికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి నేను చాలా మారానమ్మా. వసంత బాబీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం మీ పెదనాన్న దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా? దాంతో నిన్ను మార్చేశారా? కొంచెం వ్యంగ్యంగా అంది. కాదమ్మా, ఆ రోజు పెదనాన్నగారింటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాన్న నేను కాసేపు పార్కులో కూర్చున్నాంలే. అప్పుడు నాన్న చెప్పిన మాటలు నిజంగానే మంత్రాల్లా నా మనసును మార్చేశాయన్నమాట. నిజం అమ్మా. నాన్న ఆ రోజు ఏం చెప్పారో తెలుసా? అంటూ హుషారుగా మొదలుపెట్టాడు. పెదనాన్న నాన్నల మధ్య ఒక స్థలం గురించి గొడవ జరుగుతుండేదిగా. బాబీ మాటలకు వసంత మొదట్లోనే అడ్డం వచ్చింది. నిజానికి అది సమస్యే కాదు. మీ పెదనాన్న పెద్దమ్మ వాళ్ళే మొండిపట్టు పట్టారు. తాతగారిచ్చిన స్థలాన్ని అన్నదమ్ములిద్దరూ సరి సమానంగా పంచుకోవాల్సిన మాట నిజమే అయినా రోడ్డు వైపుకు వచ్చిన భాగానికి విలువెక్కువ కాబట్టి యువతలి భాగానికి కొలతల్లో కొంచెం ఎక్కువుంటే సరిపోతుందని మధ్యవర్తులన్నారు. అయినా ఆ మాట వినకుండా పెదనాన్న వాళ్ళు రోడ్డువైపు భాగమే అది సరి సమానంగానే కావాలని పట్టుబట్టడంతో సమస్య వచ్చింది. అదెలా కుదురుతుంది అని మీ నాన్న కొన్నాళ్ళు పంతం మీదున్నారు గాని చివరకు వాళ్ళిష్ట ప్రకారమే కానీయమని మీ పెదనాన్నకి చెప్పేశారు.
మీ నాన్న మెతకదనం వల్ల మనకి నష్టం, వాళ్ళకి లాభం అంటూ నిట్టూర్చి, అవును, జరిగిపోయిన ఆ సంగతి ఇప్పుడెందుకు అని అడిగింది వసంత. ఆ రోజు పెదనాన్న వాళ్ళింటికి నాన్నతో నేను వెళ్ళా కదమ్మా! తిరిగి వచ్చేటప్పుడు కాసేపు పార్కులో కూర్చున్నామని చెప్పాగా! అప్పుడు నాన్నని చేతగాని వాళ్ళలా మనమే ఎందుకు రాజీ పడటం అని అడిగాను. దానికి నాన్న, అదే మాట అందరూ అనుకుంటే సమస్యలు అలాగే ఉండిపోయి కోర్టుల చుట్టూ తిరగటమే జరుగుతుంది. సామరస్యంగా సర్దుబాటు చేసుకోవటానికి చొరవ చూపటం అంటే అది చేతగానితనం, చిన్నతనం కానే కాదు. అయితే గీతే ఒక మెట్టు పైకెక్కిన ఆధిక్యతే అవుతుంది అన్నారు. కాసేపు ఆగి మళ్ళీ ఇలా చెప్పారు. హైస్కూల్ చదువు రోజుల్లో పేచీ పెట్టి ఖరీదైన పెన్ను కొనుక్కున్నాను. కానీ ఆ రోజే అది ఎక్కడో పోయింది. ఇంట్లో చెప్పడానికి నేను భయపడుతుంటే నాన్న తనకి టెక్స్ట్ బుక్ కొనుక్కోవటానికి ఇచ్చిన డబ్బుతో నాకు అలాంటి పెన్నే కొనిపెట్టాడు అన్నయ్య. ఆ బుక్కు ఫ్రెండ్ దగ్గర నుండి తెచ్చుకుని చదువుకుంటూ తర్వాతెప్పుడో కొనుక్కుంటాలే అన్నాడు. అలాంటి ఎన్నో తప్పులకి అన్నయ్య కాపు కాసేవాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేనివెన్నో అన్నయ్యతో ధైర్యంగా చెప్పుకునేవాడిని. అన్నయ్య అంటే నాకో గొప్ప భరోసా మరి. నాకిష్టమైనవి చేయటంలోనూ అంతే. అన్నయ్య యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒకసారి అక్కడికి నేను వెళ్ళాను. ఉదయం ఊరంతా చూపించి సాయంకాలం సర్కస్‌కి తీసుకెళ్ళాడు. ఊరికి చాలా దూరంగా ఉంది. పైగా టికెట్స్ కోసం పెద్ద ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. అందుకే నేను అనవసరంగా ఎందుకింత శ్రమపడి రావటం అన్నాను అన్నయ్యతో. ఒకసారి మనూరికి వచ్చిన సర్కస్‌కి నాన్న తీసుకెళ్తానని అంటూనే తీరిక లేక అలా అలా జరిపేసరికి అది వెళ్ళిపోయిన రోజు నువ్వెంత ఏడ్చావో నాకు బాగా గుర్తుందిరా అన్నాడు. అప్పటికి నాకు సర్కస్ సరదా పోయింది. అయినా అన్నయ్య మాటలు నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా గొప్పగా, ఆనందంగా అనిపించింది. అన్నయ్య ఉద్యోగంలో చేరాక మొదటి సంవత్సరం సేవింగ్స్‌తో నాకు బండి కొన్నాడు. తర్వాత ఆఫీసులో లోను తీసుకుని తను కొనుక్కున్నాడు. నిన్న చిన్నప్పటి ఈ విషయాలన్నీ నెమరేసుకుంటుంటే మనసంతా ఆనందంతో నిండిపోయింది. అప్పుడనిపించింది, ఆస్తి పంపకంలో అన్నయ్యతో పేచీ ఏమిటి అని. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆర్థిక లాభమా? అనుబంధమా? అని. నా మనసు అనుబంధానికే మొగ్గు చూపింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు నాన్న. అందరూ మీలా నిస్వార్థంగా ఆలోచిస్తే పరిష్కారం కాని సమస్యలే ఉండవు నాన్నా అన్నాను. దానికి నాన్న, ఇలా చేయటంలో నాకో కోరిక, స్వార్థము కూడా ఉన్నాయిలే అనడంతో అదేమిటన్నట్లు ఆశ్చర్యంగా చూశాను. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఒకరికొకరుగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటారా? నాదీ అదే కోరిక. నేను అన్నయ్యతో ప్రేమగా ఉంటే, సర్దుకుపోతే రేపు నువ్వు, తమ్ముడు కూడా అలా ఉంటారని నమ్మకం. ఉండాలని స్వార్థం అంటూ నవ్వారు నాన్న. అప్పుడు నాకర్థమైంది. ఆర్థిక లావాదేవీల లాభం కంటే ఆప్యాయత, అనురాగాల బంధమే విలువైనదని నాన్న చెప్పదలుచుకున్నారని. నాలో నేనే ఒక తీర్మానం చేసుకున్నాను. ముందు ముందు మాకు ఇలాంటి సమస్యలేమైనా ఎదురైతే మనసు అనుబంధానికే మొగ్గు చూపాలంటే అందుకు పునాదిగా నేనే తగ్గి నా ప్రవర్తన కొంచెం మార్చుకోగలగాలని. మీరు తమ్ముడిని చిన్నవాడంటూ వెనకేసుకొచ్చి గారాబం చేస్తుండటంతో ఇంతకాలం వాడి పట్ల నాకొంచెం అసహనంగానే ఉండేదమ్మా. అది తగ్గించుకుంటూ గొడవలు పెంచుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నా. చెప్పటం ఆపి నిశ్శబ్దంగా కూర్చున్న కొడుకు వైపు, వీడి ఆలోచనల్లో ఇంత పరిణతి వచ్చిందా అన్నట్లు విభ్రాంతిగా, ప్రశంసగా చూసింది. కొడుకు చేయి ప్రేమగా నిమురుతూ, మరీ మరి ఇదేంటిరా ఈరోజు ఇలా చేశావ్ అంది. బాబీ నిట్టూర్చాడు. ఒక క్షణం తటపటాయిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయి, అమ్మా, అసలేం జరిగిందంటే అంటూ మొదలుపెట్టాడు. ఆ మధ్య తమ్ముడు మన పెరట్లోని చెట్టుకి గురిచూసి చిన్న రాయి విసిరితే సరిగ్గా ముచ్చిక దగ్గర తగిలి మామిడికాయ పడింది కదూ! అప్పటి నుండి వీడికి జేబులో 2 రాళ్ళు వేసుకుని దేనికో దానికి గురిచూసి విసరటం అలవాటయింది. ఈవేళ అంతే. ఇందాక మేం బండి మీద వెళ్తున్నప్పుడు వెనుక కూర్చున్నాడుగా, ఆ చెట్టు కొమ్మకి తగిలి అక్కడున్న పిట్ట ఎగిరిపోతే నేనే రన్నింగ్ రేసులో ఫస్టొస్తానంటూ రాయి విసిరాడు. వద్దంటున్నా వినలేదు.
ఆ పిట్ట ఎగిరిపోగానే సంబరంలో చప్పట్లు కొడుతూ చూశావా నేనే ఫస్ట్ అన్నాడు. నేనా పక్కకి చూసేసరికి ఆ రాయి తగిలిందేమో ఒక పెద్దాయన తలని చేత్తో పట్టుకోవటం కనిపించింది. ఆ మాట చెబితే తమ్ముడి మనసు పాడవుతుందేమోననిపించింది. అందుకే బుజ్జిని వాడి ఫ్రెండ్స్‌తో పంపించేసి నేను వెనక్కి వెళ్ళాను. ఆ పెద్దాయనకి బట్టతల ఉండడం, రాయి కాస్త కోసుగా ఉండటం వల్లనేమో దెబ్బ గట్టిగానే తగిలింది. ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి కట్టు కట్టించి వాళ్ళింటి దగ్గర వదిలి మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది. డబ్బూ ఖర్చయిపోయింది. తమ్ముడు ఫస్టొచ్చిన ఆనందంలో ఉన్నప్పుడు ఇదంతా ఎందుకులే ఇంటికి వచ్చాక చెబుదామనుకుంటే వాడికి కోపం వచ్చి ఒక్కడూ వచ్చేశాడు. వసంత కళ్ళు తడి అయ్యాయి. అసలు సంగతి తెలుసుకోకుండా నీ మీద చిరాకు పడ్డాను సారీరా అంటూ కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుంది. బాబీ నువ్వు గాని ఆ పెద్దాయన సంగతి పట్టించుకోకుండా తమ్ముడితో పాటే వెళ్ళి ఉంటే నిజంగా మన వల్ల చాలా పెద్ద తప్పు జరిగేది. నువ్వు చాలా మంచి పని చేశావు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ కొడుకు నుదురు చుంబించింది. అన్నయ్యని అమ్మ గట్టిగా మందలిస్తే వినాలని బెడ్రూమ్ గుమ్మం దగ్గరే కర్టెన్ వెనుక నిల్చున్న బుజ్జి రివ్వున యువతలకు వచ్చాడు. కళ్ళనిండా నీళ్లు. అన్నయ్య నేను చాలా తప్పు చేశాను. సారీ. నువ్వే కాదు నేను నాన్న మాటల్ని గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడూ ఇంకెప్పుడూ నీకు ఎదురు చెప్పను. నిజం అంటూ 2 చేతులతో బాబీని చుట్టేశాడు. పోరా ఈ వయసులో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న తగాదాలుండకపోతే మజా ఏముంటుంది అంటూ తమ్ముడి తల మీద చిన్న దెబ్బ వేస్తూ నవ్వాడు బాబీ. మనసు నిండిన ఆనందానుభూతితో కొడుకులిద్దరి వైపు చూస్తుండిపోయింది వసంత. కథ సమాప్తం.